మనం శీలను గురించి గత వారం అధ్యయనం చేశాం. శీల, పౌలు, శీలను గురించి అధ్యయనం చేశాం. అది గత వారం కొంత చేశాము. ఈ వారం మరికొంత అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వినపడుతుంది ఆఖరికి? విన్నానా? ఓకే. సహజంగా పౌలు, శీల అనగానే మనకు చెరసాల అవే గుర్తొస్తాయి. కానీ మిగిలిన వాటి మనం అంతగా పట్టించుకోం. ఓ చిన్న పదంలో శీలను గురించి అద్భుతమైన భావాన్ని నిక్షిప్తం చేయడం అనేది ఆత్మ యొక్క స్వభావం. మన ఊహకు అందదు. ఇలా కూడా రాస్తారా ఆయన అని, ఈ విధంగా పరిచయం చేస్తారా ఒక వ్యక్తిని అని. శీల అనంటే అర్థం కూడా చెప్పుకున్నాం. శీల అన్న, సెల్వానన్న ఒకటే. శీలైన, సిల్వానస్, సైలస్ అలా పదాలు. ఆలోచించండి, శీల, సిల్వాను ఒకటే. గత వారంలో మనం అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు సంఘం అధికారికంగా యెరూషలేము నుండి పౌలు, బర్నబాలతో పాటు శీలను, యోదాను పంపినట్టుగా కనపడింది మనకి. అంతవరకు చూసాము. అక్కడ అపోస్తలులు చెప్పిన స్టేట్మెంట్ కూడా మనకు వినపడింది. వారు ఏం చెప్పారు? 15వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను నేను. వీరు వ్రాసి వారి చేత పంపించినదేమనగా, అపోస్తలులను, పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభం. కొందరు మా ఇద్దరు నుండి వెళ్ళి తమ బోధ వల్ల మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా ఇక్కడ మనం మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తామును అప్పగించుకొనిన అనగానే అది బర్నబా, పౌలుకు మాత్రమే మనం ఆపాదిస్తాం. కానీ తర్వాత పదం చూడండి. అప్పగించుకొనిన అని బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని. ఎవరిని? యోదాను, శీలను. రైట్. వీళ్ళు ఏం చేస్తారట వచ్చి? 27వ వచనం, యోదా, శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులను మీకు తెలియచేతురు. నోటి మాటతో ఈ సంగతి మీకు తెలియజేస్తారు అన్నాడు. చెదరిపోయిన అనేక మందితో శీల లేడు, యోదా లేడు. నిలిచి ఉన్న అపోస్తలులతో కూడా ఉన్నారు వీళ్ళు. అది గత వారం చూశాం. చాలామంది నేటికి కూడా విశ్వాసుల మనసులను చెరపడానికి, కలవరపరచడానికి కొత్త సిద్ధాంతాలను, క్రొత్త బోధను తెచ్చిపెట్టడం అనేది మరి ముఖ్యంగా ఈ కాలంలో కనపడుతుంది. చాలా ఎక్కువగా ఉంది. ప్రభు దైవత్వం మీద దాడి,
వారిలో హెచ్చుతగ్గులు ఉన్నాయని దైవత్వంలో ఇలాంటి అనేక బోధలు తెచ్చి ప్రార్థించేటప్పుడే ఎవరికి ప్రార్థన చేయాలి అనే దగ్గర సందేహంలో విశ్వాసులు మిగిలిపోయే ప్రమాదం నేటి దినాన్ని కనబడుతోంది. ఇలాంటి బోధ వల్ల కలవరం వస్తుంది, విశ్వాసుల మనసులు చెడిపోతాయి. అయితే శీలను గురించి యోధాని గురించి చెప్పబడిన మాట నేను చూపిస్తాను, చూడండి. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది, వాక్యం వింటున్నవారు మీ సంబంధులు, వాక్యం వెడల ఆకలి కలిగిన వారు, వాక్యం నేర్చుకోవాలనే తపనున్నవారు, నీ సన్నిధిని విస్తారంగా అపేక్షిస్తున్నవారు. మీ సన్నిధి లేకపోతే మాకంటే భూమి మీద దరిద్రుడు మరొకడు ఉండని మాకు తెలుసు. మాకు కావలసింది మీ సన్నిధి, నీ వాక్యంలో నుంచి ప్రవహించే జీవం. వీటిని మేము నిండారులుగా కోరుకుంటున్నాం. మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీ జీవం మా అంతరంగాలను నింపునట్లుగా అనుగ్రహించండి. పరలోక గవిని నుండి తెరవబడిన ఆకాశాన్ని, లేఖనంలో స్పష్టమైన నీ మాట స్వరాన్ని, మీ ఆత్మ యొక్క వెలుగును లేఖనం మీద ప్రకాశింపు చేయమని, వివరించడానికి నీ దాసుని బలపరిచి శిలువచాటును మరుగుపరచుమని, తాను కనపడక మీరు మాత్రమే కనపడే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పని ఎండార్స్ చేయడం. యెరూషలేము ఓ పనిని శీలకు యోధాకు అప్పగించింది. అప్పగించిన పనికి వీళ్ళు అప్పగించుకున్నారు. చాలామందికి పని చెప్పడం అంటే భయం. ఎందుకో చెప్పనా? వారు సగమే వింటారు, సగం వినరు. తిరిగి వచ్చాక మిగిలినవి చేయలేదా అంటే, వినలేదన్నయ్య, నేను ఎంతవరకే విన్నాను అంటాడు. ఒక విషయాన్ని అప్పగించి పంపడం అనే దగ్గర వీ నీడ్ కమిట్మెంట్. వీరిద్దరికీ ఆ కమిట్మెంట్ ఉంది. అపోస్తలులు, పెద్దలు, అప్పుడు ఉన్నటువంటి వారందరూ కలిసి ఇద్దరిని ఎంచుకున్నారు. ఆ ఇద్దరిలో వారు ప్రముఖులను రాసింది గత వారం చూసాం మనం. ఆ ఇద్దరు శీలా యోధాలు. వీళ్ళు బయలుదేరి వచ్చిన తరువాత వీరు ఆ పనిని ఎంత అద్భుతంగా, వారి దగ్గర సెలవు పుచ్చుకొని అనే పదం ఉంది. సెలవు పుచ్చుకొని అంటే చెప్పిన పని చెప్పినట్టు చేయడానికి, అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయడానికి, ఏదైతే చెప్పారో అంతవరకు చేయడానికి, అది సంపూర్ణం చేయడానికి. ఇది చిన్న సంగతి ఏం కాదు. ఈ మధ్యకాలంలో ఓ తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య మార్కెట్కి వెళ్తున్నాను, ఆమె 10 చెప్తే 5 తెస్తున్నాను నేను. ఓసారి కాగితం మీద కూడా రాసుకున్నాను, 5వ చోట దొరుకుతాయి, ఇంకొక 5 ఇంకో చోట దొరుకుతాయి. 5 తీసుకుంటాను, కాగితం జేబులో పెట్టుకుంటాను, కాసేపటికి తీసుకున్నాను కదా ఇంటికి వచ్చేస్తాను, కాగితం మీద రాసుకున్నారు కదా అన్నాను కదా అంటది ఆవిడ. నిజమైన అమ్మాయి మర్చిపోయానంటాను. అంటే పని సెలవు పుచ్చుకొని అన్నప్పుడు ఇక్కడ నాకు కనిపించేది ఏమిటంటే, మీ మాటకు మేము లోబడుతున్నాం, మీ దైవికమైన అధికారానికి లోబడుతున్నాం. అంతియోకులో ఉన్న విశ్వాసులు కలవరంలో ఉన్నారు. అంతియోకులో ఉన్న విశ్వాసులు మనసులు చెరపబడిన వారుగా ఉన్నారు. వారి వద్దకు మీరు మమ్మల్ని పంపుతున్నారు. మేము
మీ అధికారానికి తల వంచి, దైవికమైన అధికారానికి తల వంచి వెళుతున్నాం అని వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని అన్నప్పుడు కృతజ్ఞతాభావంతో వెళ్తున్నారు. ఒక పని అప్పగించే దగ్గర ఖచ్చితంగా స్వీకరించే వ్యక్తికి ఏముండాలి? బాధ్యత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, పని పట్ల శ్రద్ధ ఉండాలి. వారు సెలవు పుచ్చుకొని వచ్చారు, వారికి లోబడి వచ్చారు. వచ్చిన తరువాత వీళ్ళు చేసిన పనిని 2 పదాలలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. చూడండి ఏమని రాశాడు. 32వ వచనం. మరియు యోదాయు శీలయు ప్రవక్తలయుండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. యెరూషలేము నుండి అంతియోకు వీళ్ళు పంపబడ్డానికి దేర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి ఆదరించడం, రెండవది స్థిరపరచడం. ఆదరించటం అనే మాట చిన్నది కాదు, చాలా పెద్ద మాట. మనం ఆదరించలేం కొంతమందిని. ఆదరించడానికి మనం సమర్థులం కాదనిపిస్తుంది నాకు. లేఖనంలో ఆదరణ దొరకని వారు చాలామంది కనపడతారు. యోబు గారు ఇలా అంటారు. చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను వినున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఇక్కడ నేను సహోదరులకు ఒక హెచ్చరిక చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఒక వ్యక్తి బాధపడ్డాడు, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడు, ఓ వ్యక్తి దుఃఖంలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడే మన మాట ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోమ్మా, ఏమి లోపాలు ఉన్నాయో అన్నాం అనుకోండి, వాళ్ళు ఆదరించబడతారా, గాయపరచబడతారా? నేను సహవాసాల్లో చూసిన గొప్ప దారుణమైన సంగతి ఏమిటంటే, గాయపరిచేవారు అధికులు, ఆదరించేవాళ్ళు తక్కువ మంది. ఎత్తి చూపించేవారు అనేక మంది, బలపరిచేవారు తక్కువ మంది. మన నాలుక ఆదరించేదిగా ఉండడానికి ప్రభువు పంపుతున్నాడు. మనం కూడా అదే శ్రమల గుండా వచ్చాం, మనం అదే పరిస్థితుల గుండా ప్రయాణం చేశాం. ఎందుకు? ఎవరినైనా ఆదరించడానికి సమర్థులు అవడం కోసమే శ్రమను మనకిచ్చాడు దేవుడు. ఇవాళ మన పరిస్థితులు కొంచెం బాగున్నప్పుడు చూసి వాళ్ళని గాయపరిస్తే, మన మాటలు వారిని గాయాల పాలు చేస్తే, వారి గాయాన్ని రేపితే ప్రమాదం కదా. యోబు అంతటి వాడు, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు, అపవాది ఎదుట దేవుని అతిశయం యోబు. అలాంటివాడు తన స్నేహితులతో అంటున్నాడు, మీరు బాధకే కర్తలు కానీ సమాధానానికి. అంటే మీ వద్ద నుంచి నేను ఒక్క సమాధానకరమైన మాట కూడా వినలేకపోయినాను. యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కంఫర్ట్ మీ. నన్ను ఆదరించే వర్గం మీరు లేరు. ఎవరో వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తే ఓడిపోయాడు జీవితంలో, కనపడగానే వదిలిందా నీకు అని అంటారా? ఆ వ్యక్తిని పట్టుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటారా?
కృంగిపోయి ఉన్నాడు, అతను దుఃఖంలో ఉన్నాడు. భుజం మీద చేసి, నైనా ప్రతి దాని వెనక దేవుని చిత్తం ఉంటుంది, నువ్వు దేవుని మీదే ఆధారపడు, ఆయన సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకు జరిగిస్తారనే మాట జ్ఞాపకం పెట్టుకో అని ఆదరించవలసింది పోయి గాయపరచడం. హెచ్చరించవలసిన విధానం వేరు. నువ్వు ఒంటరిగా కూర్చోబెట్టి తప్పు కనపడితే చెప్పు, అప్పటికి వినకపోతే సంఘ పెద్దలను తీసుకుని వెళ్ళి చెప్పు, అప్పటికి వినకపోతే అప్పుడు అన్యునిగా ఎంచుకో. అంతేగాని ప్రతిసారి కనపడిన ప్రతిసారి గాయపరచడమే పనిగా పెట్టుకుంటే మేము ఎక్కడ కనపడతాం? నీకు వందనాలు చెప్పడం కూడా రాదా మీకు? ఈ మాటలు డిసిప్లిన్ అనుకుంటారు, కానీ ఇది గాయపరచడం. అందుకని మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అన్నాడు. ఆదరించబడాలని కోరుకున్న యోబు అంతరంగానికి ఆదరణ స్నేహితుల వల్ల లభించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. 63వ అధ్యాయం 5వ వచనం. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒక్కడునూ లేకపోయాను, ఆదరించువాడెవ్వడనూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను. ఎవరి గురించి రాస్తున్నాడు? రక్తవర్ణ వస్త్రాన్ని ధరించి ఎదోము నుండి వచ్చున్న ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరంగా నడుచుసు బోసరా నుండి బలాత్సయంచు వచ్చునెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. అంటే ప్రభువును కూడా ఆదరించిన వారు ఎవరు లేరు. విశ్వాసులే కాదు, ప్రభువును కూడా ఆదరించిన వారు ఎవరు కనపడలా. యెషయా సంగతి చూశాడు, ఆశ్చర్యపోయాడు. భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు ఆయన శ్రమను చూశాడు, ఆయన మరణాన్ని చూశాడు, ఆయన బాధ పెట్టడాన్ని, ఆయన పాతి పెట్టడాన్ని చూశాడు ధనవంతుల సమాధిలో. అంతేకాదు, రేపటి దినం ఆయన రాబోతున్నాడు. కానీ మధ్యకాలంలో ఆయన ఆదరించిన వ్యక్తులు ఎవరూ కనపడలేదట ఆయనకి. యెషయాకి ఆదరించేవాడు ఎవడూ లేడు. ఇదే ఆదరణ దావీదు గారు కూడా కోరుకున్నారు, కానీ దొరకలే. భక్తుల జీవితాల్లో ఆదరించే వారి కోసం వారు ఎదురు చూస్తారు. కానీ గాయపరచటమే పనిగా పెట్టుకున్నవారు మనం. ఎదటి వారి లోపాలను మాత్రమే చూసేవాడు ఆదరించడానికి సమర్థుడు కాడు. భౌతిక సంబంధమైన నేత్రాలతో మనం చూసినంతకాలం ఎదటి వాళ్ళని ఆదరించలేం. ప్రభు కన్నుల్లో నుంచి మనం చూడగలిగితే ఆదరించగలుగుతాం. పరలోకపు కోణంలో నుంచి చూస్తే ఆదరించగలుగుతాం. అంతేగాని మన మేధస్సుతోనో, మన జ్ఞానంతోనో, మన తెలివితేటలతోనో చూడడం వల్ల మనం ఎవరిని ఆదరించలేం. వారికంటే మనం గనులు అనుకుంటాం. ఇవాళ బాధలో వాళ్ళు ఉన్నారు, రేపు మనం ఉంటాం. తేడా ఏమనుందా? ఏం లేదు కదా. యూదా శీలులు అంతియోకు వచ్చి వారు ఆదరించి అనే మాట దగ్గర ఒక మాట చక్కగా ఉంది, చూడండి. పెక్కు మాటలతో అనే పదం అంటే వారు అలసిపోకుండా మాట్లాడుతూనే ఉన్నారు, ఆగిపోకుండా మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడగలిగినంతసేపు మాట్లాడుతూనే ఉన్నారు, వారు వినగలిగినంతసేపు మాట్లాడుతూనే ఉన్నారు. ఒక మాట మీరు అంటారు, మీరు వెళ్ళిపోతారు.
కానీ ఆ తర్వాత పిల్లలు నా దగ్గరికి వచ్చి, పెదనాన్న ఇలా జరిగింది, పెదనాన్న ఇలా అన్నారు అంటారు. వారు ఇలా అన్నారు, ఈమె ఇలా అన్నారు అని చెప్తారు. నిజంగా ఆదరించడానికి మాటలు దొరకవు నాకు. నేనంటాను, నాన్న అనుకునే వాళ్ళని అనుకోనివు, వాళ్ళకి అంతవరకే తెలుసు, అంతకు మించి ఇంకేం తెలియదు కదా, వదిలి. ప్రభు కదా చూస్తుంది, ప్రభు కదా అనుమతించింది, ప్రభు కదా, నువ్వెందుకు దుఃఖపడతావు, నువ్వెందుకు కృంగిపోతావు, ఆ మాటలు కృంగిపోకు నాయనా అని చెప్తాను. కానీ రాత్రిపూట వాళ్ళు వెళ్ళి గదిలో పడుకుంటారు. 12-1 గంటప్పుడు 2 అయినా నేను లేచి వాళ్ళ గది దగ్గరికి వెళ్తాను, నిద్రపోతున్నారో లేదోనని. ఇంకా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అన్న మాట వారిని ఎంత గాయానికి గురి చేసిందో. ఈ రోజున మనం వస్తున్నాం రొట్టె ద్రాక్షరసం దగ్గరికి. మన ద్వారా ఎందరూ గాయపరచబడ్డారో అది మనం రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలని మనకు తెలుసా? గాయపరచడంలో మనం చాలా గొప్ప బిరుదులు ఇవ్వచ్చు. మనకు భారతదేశం కాదు, ప్రపంచం ఇవ్వలేని బిరుదులు ఇవ్వచ్చు. గాయపరచు చక్రవర్తి, గాయపరచుటెందు ప్రవీణుడు, గాయపరచుటెందు విశారద, ఏదనే వచ్చు. ఎస్పెషల్లీ ద సీనియర్ బిలీవర్స్ ఈజ్ గోయింగ్ టు వూండ్ the other believers, those who are not in maturity. ఎదుగుదల లేని విశ్వాసులను గాయపరచడానికి అనుభవం ఉన్న విశ్వాసులు కారకులవుతున్నారు. దుఃఖం అది. ఆ విషయం పశ్చాత్తాపడి బల దగ్గరికి వద్దాం. మనం ఆదరించడం అనేది ఎంత గొప్ప పనో తెలుసండి. వారు నిరాశలోంచి బయటకు వస్తారు, వారు అయోమయంలోంచి బయటకు వస్తారు, వారు కలవరంలో నుంచి బయటకు వస్తారు. అంతేకాదు, చెరపబడిన మనసులన్నీ మళ్ళీ స్థిరపరచబడతాయి, చెరపబడిన మనసులన్నీ స్వస్థపరచబడతాయి, వెనకటి స్థితికి తిరిగి వస్తాయి. ఆదరణ. కానీ ఈ దినాన్న ఆదరించేవారు ఎవ్వరూ కనపట్టాల. చాలా చోట్ల నేను వాక్యం వింటుంటాను, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, కాదంటం లేదు, కానీ ఆదరించుద్దన్నాడా? లేదుగా. ఆదరణ గురించి మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఆదరణ దేనివల్ల దొరుకుతుంది? రోమాపత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. వినండి, ఇప్పుడు ఎవరైనా శరీరధారి అయిన వాక్యం, ఎవరైనా ఆది యందున్నవాడు, ఎవరైనా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపి, ఎవరైనా ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన మూర్తిమంతం, ఆయన భూమి మీదకి వస్తే ఏమైంది? ఇందాక యెషయా చదువుకున్నాగా మనం. అది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్టు ఆయనకు సంభవించిన. ఎలానగా ఓర్పు వల్లను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. అంటే ఇలా అనండి, ప్రభువునే అన్నారు, నిన్నంటమే ఉంది. ప్రభువునే బాధ పెట్టారు, నిన్ను బాధ పెట్టడంలో పెద్ద గొప్ప సంగతే ఉంది. ప్రభువునే దుఃఖపరిచారు, నిన్ను దుఃఖపరచడంలో పెద్ద సంబంధం ఉంది.
ప్రభు మీదే నిందలేశారు. నువ్వు ఏ పాటి వాడివి, నేను ఏ పాటి వాడిని. అందుకు ఇది బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి రాసిన లేఖనం. లేఖనముల వలన ఆదరణ. మనుషుల నోటి మాట వల్ల ఆదరణ కలగదు, లేఖనాలు ఆదరిస్తాయి. ఇందాక తమ్ముడు అన్నాడు, లేఖనంలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా అని. వాస్తవం. సో మెనీ పీపుల్ లాస్ట్ దిస్ ఎక్స్పీరియన్స్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కారణం, వారికి లేఖనం మీద మనసు లేకపోవడం, లేఖనం కోసం సమయాన్ని వెచ్చించకపోవడం, లేఖనంతో ఎక్కువ సమయం గడపకపోవడం, లేఖనాన్ని చదివిన తరువాత మోకాళ్ళ మీద ప్రభువుతో ఉండకపోవడం. మీరు వాక్యాన్ని చదివి కొద్దిసేపు ధ్యానించి మోకరించండి. ఆ వచనాలలో నుండి వీ కెన్ హియర్ హిజ్ వాయిస్. ఎంత మెల్లని స్వరం వినపడుతుందో. నేనున్నాను కదా నీకు. నేనంటే నువ్వు బాధపడాలి, నేను విడిచిపెడితే బాధపడాలి. నేనున్నాను కదా. నేను నిన్ను పర్పస్ కోసం భూమి మీదకి పంపాను. ఆ పర్పస్ నెరవేర్చుకునేవాడిని నేను. కాబట్టి నువ్వు నా మాట విను, నన్ను బట్టి ఆదరణ పొందు అన్నట్టు ఆయన స్వరాన్ని మనం లేఖనంలో నుంచి వింటాం. ఆదరించేవాడు ఆయన. వాక్యం ఆదరిస్తుంది. మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎన్ని మార్లు గాయపడ్డారో అన్ని మార్లు ఆదరించేవాడు ఆయన. అందుకనే ఆదరణకు కర్త దేవుడు. ఈ రోజున ఆదరణ కోసం కనిపెట్టుకుంటుంటే ఏం కనపడుతుంది చెప్పండి? బాధ పెట్టడం, గాయపరచడం, మాట జారడం. ఏమండి, ఒక్క మాట జారారు అంటే మరలా తిరిగి తీసుకోగలరా? ఒక పొరపాటు మాట అన్నారు అంటే దాన్ని మీరు సరి చేసుకోగలరా? అందుకనే తన నోటి మాట విషయమై జాగ్రత్తగా ఉండేవాడు తన సర్వశరీరాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడు అని యాకోబు గారు రాసిపెట్టారు. వీళ్ళొచ్చి అంతియోకు సంఘాన్ని ఆదరించారట. వాళ్ళు ఆదరించరు. ఇంకా ఆదరించే పని ఎవరిదనుకుంటున్నారు మీరు? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ సంఘటన నేను మీతో చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. మరలా గుర్తు చేస్తాను నేను. అబ్రహాం లింకన్ వైట్ హౌస్లో ఆ రోజు కాలు కాలిన పిల్లిలాగా ఎదురజరండి నాన్న రవి ఎదురెక్కడ మీరు రాకండి, మీరు ఎదురెక్కరండి, మీరు ఇటు వచ్చి ఇటు కూర్చోండి, మీరు ఇటు వచ్చే వెనక్కి వచ్చే. జరగటం కాదురా, లే వచ్చేయండి, వచ్చేయండి. ఇంకా ఇచ్చేవరకు రండి. మీరందరూ నా ముందు ఉండాలి. రండి, ఎదురుకి రండి. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఒక చోట నిలకడగా ఉండలేకపోతున్నాడు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, అప్పటికి వైట్ హౌస్లో ఉన్నాడు. కారణం ఏంటంటే తన కొడుకు చావు బతుకుల మధ్యన ఉన్నాడు. డాక్టర్ చెప్పారు హోప్లెస్ అని. అది చూసి ఆయన నిలకడగా ఉండలేకపో. కన్న బిడ్డ మరణాన్ని ఏ తల్లి ఏ తండ్రి జీర్ణించుకోలేరు. అలాంటి వారిని ఎవరు ఆదరించలేరు కూడాను. అలాంటి కండిషన్లో ఉన్న అతనికి ఓ నర్స్, ఆమె పేరు మార్గరెట్, ఆమె వచ్చి లింకన్ భుజం మీద చేసి, లింకన్ బీ బ్రేవ్ అందట, ధైర్యంగా ఉండు. ఆయన అలా చూసి అన్నాడంట,
నీకు ఇలాంటి సంభవించింది ఎప్పుడైనా అని అంట. నాకు ముగ్గురు కొడుకులు నీ సైన్యంలో చనిపోయారు, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అందట ఆవిడ. ఇప్పుడు ఆమె చేయి పట్టుకుని అన్నంట, యు ఆర్ ఎలిజిబుల్ టు కంఫర్ట్ మీ. మనం నష్టపోయాం, మనం అవమానించబడ్డాం, మనం మోసగించబడ్డాం, మనం గాయపరచబడ్డాం, మనం నిందించబడ్డాం, మనం హింసించబడ్డాం. ఆ పరిస్థితుల్లో వచ్చే వాళ్ళందరినీ ఆదరించడానికి, మనం సమర్థులుగా చేయడానికి గాడ్ అలౌడ్ ఇట్. ఆదరించే దేవుడు ఆయన. మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించాడో అదే ఆదరణ నేను మీకు చూపుతాను. లేఖనంలో నేను ఆయన స్వరం విన్నాను. వ్యక్తిగతంగా ఆయన ఆదరించడం నాకు అర్థమైంది. ఈ రెండంతలు ఎవరు గాయపడుతున్నారో వాళ్ళని ఆదరించడానికి సమర్థులు. ఇప్పుడు శీలకు ఈ రెండు ఉన్నాయన్నమాట. యోధాకి శీలకి రెండు ఉన్నాయి. అందుకని ఆదరించడం సాధ్యమైంది, లేక సాధ్యం కాదు. ఇక రెండవ మాట దగ్గరికొద్దాం. అదే 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో, పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. స్థిరత అనే పదం ఎటు అంటే అటు గాలి కొట్టుకుపోకుండా ఉండడం. ఒకరో బోధ చెప్తే ఆ బోధ వెనకాల రెండో వ్యక్తి ఇంకోటి చెప్తే ఆ బోధ వెనకాల ఎవరు వెళ్ళిపోతారు? ఇద్దరు వెళ్ళిపోతారు. ఒకటేంటంటే విని కూడా అనుభవ జ్ఞానం లేని స్త్రీలు వెళ్ళిపోతారు. రక్షించబడి తొలి దినాల్లో ఉన్న బాల్యావస్థలో ఉన్న విశ్వాసులు వెళ్ళిపోతారు. ఈ రెండు కేటగిరీస్ ఎప్పుడు తప్పిపోతాయి. ఎన్నిసార్లు విన్నా కూడా అనుభవాన్ని సంపాదించుకోలేని స్త్రీలు వీళ్ళ చేతుల్లో పడతారు. రక్షించబడి తొలి దినాల్లో ఉంటారే, బాల్యావస్థలో ఉన్నటువంటి స్పిరిచువల్ బేబ్స్, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి సంఘంలో. ఎప్పుడున్నా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి వాటికి. చూడండి, ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి చెప్పాడు? మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, బేబ్స్ ఇన్ స్పిరిచువాలిటీ, వీళ్ళు కొట్టుకుపోయేవాళ్ళు. రెండవ కేటగిరీ కూడా నేను చూపిస్తాను రండి మీకు. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 18, 19 వచనాలు. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పు మార్గము నుండి నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని. ఎవరు వీళ్ళు? జస్ట్ సేవ్డ్, అప్పుడే తప్పించుకున్నారంతే. జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ బ్యాక్, ఫ్యూ డేస్ బ్యాక్, ఫ్యూ మంత్స్ బ్యాక్. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకుని ప్రక్కకి తీసుకుని వెళ్ళిపోతారు.
అంతేకాదు లేఖనంలో మరో మాట కూడా రాసింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. పాపభరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లో చొచ్చి, ఇది 3 కేటగిరీస్. మొదటి ఇద్దరిని ఒక కేటగిరీ చేస్తే వీళ్ళని 2వ కేటగిరీ చేయొచ్చు. వీళ్ళు మోసపోతారు. వీరు స్థిరంగా ఉండరు. వేటిలో స్థిరంగా ఉండాలి? మనం వేటిలో స్థిరపరచబడాలి? మరి 2 మాటలు చెప్పి ముందుకు వెళదాం. స్థిరపరిచి అనే ఒక పదంలో ఆయన దాచి ఉంచిన ఉపదేశం గొప్పదనిపించింది నాకు. ఆదరించి అనే పదంలో ఆయన నిక్షిప్తం చేసిన భావం చాలా గొప్పగా అనిపించింది. కానీ నేను అనుకున్నది అంతా చెప్పలేకపోయి ఉండొచ్చు కదా. నేనేమి పరిపూర్ణుని కాదు కదా. సంపూర్ణత అంటే ప్రభువే. పరిపూర్ణత అంటే మనకు తెలిసినంత వరకైనా జాగ్రత్తగా ఉండడం పరిపూర్ణత. ఇక్కడికి వద్దాం. చూడండి, ఎందులో మనం స్థిరంగా ఉండాలో చెప్తాడు. 1 పేతురు గారు చెప్తాడు 2వ పత్రికలో, మొదటి అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నను ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు కారణం. ఆల్రెడీ స్థిరపరచబడ్డవాళ్ళేగా సత్యంలో, మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేయాలి? ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల తరువాత ఏర్పడిన సంఘం ఈ 2000 సంవత్సరాల కాలం, 2020 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఎదిరింపులకు గురైందో, ఎన్ని మార్లు విమర్శలకు గురైందో, ఎన్నిసార్లు సంఘానికి కేంద్రస్థానం ఎవరు చెప్పండి? సంఘానికి కేంద్రస్థానంలో ఉండవలసింది ఎవరు? ప్రభువే కదా. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువే కదా. ఆ ప్రభు యొక్క దైవత్వం మీద దాడి జరిగిన సందర్భాలు ఎన్నో. ఆ టైంలోనే ఆనాడు ఉన్నటువంటి విశ్వాసులైన పెద్దలు, ఆనాడు బాధ్యత కలిగిన వారు కూడుకుని నైష్యాలో వారు నైషియన్ క్రీడ్ అనే ఒక దాన్ని పెట్టారు. ఆయన ఎవరో చెప్పేటువంటి ఆయన దైవత్వం యొక్క రుజువు అది. ఆయన సృజించబడక జన్మించిన వాడును, తండ్రి నుండి ఇవన్నీ ఉంటాయి. ఆయనలో పాపం ఎంత మాత్రమూ లేదు. ఆయన మన నిమిత్తము గాయపరచబడి, ఈ పదాలన్నీ నైషియన్ క్రీడ్లో ఉంటాయి. అంటే ఆయన దైవత్వం మీద జరిగే దాడికి ఆ నైషియన్ క్రీడ్ అనేది జవాబు. గమనించండి ఒకసారి. సంఘాన్ని గలిబిలి చేయాలి అంటే నేనే సత్యం అన్నాడు ఆయన. సత్యంలో నుంచి మనం ప్రక్కకు తీసుకుని వెళితే చాలు, దుర్నీతి సాధనాలు అయిపోతాం. మన అంతరంగంలో ప్రభు మీద సందేహాన్ని తెస్తే చాలు, మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆగిపోవడానికి. మనం ప్రకటించేటప్పుడు కూడా బలంగా ప్రకటించలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో సందేహం ఉంటుంది. నిజమేనా? జరుగుద్దా? నిజమేనంటారా? బాధతో ఈ మాటలు చెప్తున్నాను నేను. సత్యం ఎప్పటికీ మారదు, కానీ అసత్యం
గెలిచినట్టు అనిపిస్తుంటుంది. అసత్యానిదే పైచేలాగా అనిపిస్తుంది. కానీ ఒక దినాన్న శాశ్వతంగా ఓడిపోయేది అసత్యం, విజయాన్ని పొందేది సత్యం మాత్రమే. ప్రభు యొక్క దైవత్వం మీద ఎవరు కొంచెం ఆ మధ్యకాలంలో నేను మానసికంగా చాలా స్ట్రగుల్ అయినాను. కుర్రాడు చాలా మంచోడు, మంచి సాక్ష్యం ఉంది. కానీ ఆ వ్యక్తి ఎలా పట్టుబడ్డాడో నాకు తెలియదు. కానీ ప్రభు యొక్క దైవత్వం మీద సందేహం వచ్చింది ఆయనకి. వచ్చి ఆయన తండ్రితో సమానుడు అనే భావంలోంచి పక్కకు వచ్చేసి ఆయన మానవత్వాన్ని ఆరాధిస్తే విగ్రహారాధన అని చెప్పడం ప్రారంభించాడు. నువ్వు మా కొరకు జన్మించావయ్యా అనకూడదట, నువ్వు మా కొరకు మరణించావయ్యా అనకూడదట, మా కొరకు తిరిగి లేచావయ్యా అనకూడదట. ఇలా అంటే ఆయన మానవత్వానికి సంబంధించిన ఏ మాట పలికిన విగ్రహారాధన అన్నాడు. నేను అప్పటి నుంచి ఆ తమ్ముడితో మాట్లాడడం మానేశా. తెలిసిన దగ్గర నుంచి అతను 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చాడు. నేను లేను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయబుద్ధి కాలేదు నాకు. అట్టి వారికి మీరు వందనాలు చెప్పొద్దని రాశాడు లేఖనంలో, చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక అనుకుంటాను, 9-10 వచనాలు. 9, 10, 11. క్రీస్తు బోధ యందు నిలిచుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. దిస్ ఇస్ ద వార్నింగ్ గివెన్ బై జాన్ ద బిలవ్డ్. ఇది ఈ కారణం చేత నేను తనతో మాట్లాడలేదు. ఈ విషయాన్ని తను ఓ చోట షేర్ చేసుకున్నాడు. ఓ మీటింగ్లో నాకంటే ముందు వెళ్ళాడు. తను వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేసాడు. తర్వాత 2 రోజులు నేను వెళ్ళాను. నేను వాక్యం చెప్పి నా దారి నేను వచ్చాను. అతనికి ఫోన్ చేసి అడిగాడట, అన్నయ్య నన్ను గురించి ఏమన్నా అన్నాడా అని. లేదు అన్నట. చెప్పకుండా ఎలా ఉంటాడు అన్నయ్య, చెప్పే ఉంటాడు మీతో అంటే. లేదు బ్రదర్, అసలు మీ ప్రస్తావనే రాలేదు, మీ విషయం ఆయన ఏమీ అడగలేదు, ఒక్క మాట కూడా అనలేదు అని. ఆశ్చర్యం, ఎందుకు మాట్లాడలేదని. ఆయనకి ఫేవరెట్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పి బాధపడినట్టున్నాడు. అతడు 3 months రాత్రి ఫోన్ చేస్తాడు. 10కి ఫోన్ చేస్తే 12-1 వరకు మాట్లాడుతూనే ఉంటాడు. అతను యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా బాగా చెప్తాడండి, ప్రభు శ్రమల గురించి మాట్లాడతాడండి. మీరు అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మరి శరీరంలో ఉంటే ఎంత కొంత తక్కువ కింద లెక్క కదా. గుర్తుపెట్టుకోండి, కొలసీ పత్రిక 2:9 ప్రకారం దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు నివసించెను అనే పదం ఎప్పుడు మర్చిపోకండి. దినాలు గడిచినాయి. 3 నెలల తరువాత ఇక నాతో మాట్లాడడం మానేశాడు, ఫోన్ పెట్టేశాడు. కరెక్ట్గా ఆఫ్టర్ 6 months ఓ రోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా నేను 3 నెలల కాలం మీతో మాట్లాడాను, నన్ను క్షమించండి అన్నాడు. ఏమండి? నాకు కూడా అర్థమైందండి లేఖనం. ఎలా అర్థమైంది? అపోస్తుల కార్యాల గ్రంథంలో ఫలానా వచనం ఉందండి, దేవుని రక్తము చేత మనం విమోచించబడ్డామని. అంటే ఎవరండి? అప్పటికి కానీ రియలైజ్ కాల. ఎంత కలవరం, ఎంత కలవరం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి తండ్రి, పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మనకు ప్రభువుతో సంబంధం లేదు, ఇలాంటి బోధలు తెస్తే వారికి దూరంగా ఉండండి. వారితో మాట్లాడకండి. వారికి ఎప్పుడు దూరంగా ఉండడం మంచిది. జ్ఞాపకం ఉందా మీకు? ఇలా కలవరపరచడం. యూదా మత సంబంధమైన ఆచారాలకు తీసుకెళ్లాలని యూదులలో కొంతమంది వచ్చి వారికి సున్నతి గురించి చెప్పి
మొదట మీరు క్రైస్తవులు అవ్వాలి అంటే మొట్టమొదటిగా అబ్రహాం యొక్క నిబంధనను మీరు స్వీకరించాలి, యూదా మతంలోనికి రావాలి, ఆ తర్వాత క్రైస్తవంలోనికి రావాలి అన్నట్టుగా బోధించిన బోధే వాళ్ళని కలవరపరిస్తే, వారి మనసులను చెరిపితే ప్రభు దైవత్వం మీద దాడి జరిగితే ఇంకెంత జరుగుతుంది? స్థిరపరచడం అనేది సత్యంలో నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. కావున మీరు మన ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటివడే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఎందులో స్థిరపరచబడాలి? సత్యంలో స్థిరపరచబడ్డారు. సత్యం అంటే క్రీస్తు యేసు దైవత్వాన్ని గురించిన ప్రత్యక్షత సత్యం. ఇక్కడ ఆ విశ్వాసం స్థిరంగా ఉండాలి, ఆయన యందలి విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎవరో అంటారు, ప్రభు ఇప్పుడు ఎక్కడొస్తాడు కదా, రుట్టిదే 2000 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు, వస్తాడంటారా? ఊరికినే బ్రదర్, భయపెట్టడానికి చెప్పే మాటలు అవి. ఇలాంటి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక కుర్రాడు, అతను కోరిటెన్ భూమితో మాట్లాడాడు. కోరిటెన్ భూమి చాలా బుక్స్ రాసింది. ఆమె లైఫ్ తెలుగులో ఉంది, దాగడు స్థలం అని. ఇంకా ఆమె రాసిన పుస్తకాలు ఏమి తెలుగులోకి రాలేదు. నేను వాటిని చదవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు, నేను చదివాను. అందులో ఒకరోజు ఒక కుర్రాడు వచ్చి అంటాడు, మేడం, మా తాత చెప్పాడు ప్రభు వస్తాడని, మా నాన్న చెప్పాడు ప్రభు వస్తాడని, ఇవాళ మీరు చెప్తున్నారు ప్రభు వస్తాడని, రాలేదు, నమ్మాలంటారా అన్నాడు. విశ్వాసం ఏమైంది? బలహీనపడింది. విశ్వాసం అల్పంగా మారింది. ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తున్నాం, కానీ రాకడ విషయం దగ్గర వచ్చేటప్పటికి ఆలస్యం అయ్యే కొద్ది ఏమవుతుంది చెప్పండి? సందేహం. అవునా? విశ్వాసంలో స్థిరంగా ఉండం. అప్పుడు ఆమె అతనితో ఒకటి చదివించింది, చూడండి దయచేసి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు. అర్థమైందా ఈ మాటలని అడిగిందట ఆవిడ. నువ్వు రక్షించబడలేదు కదా, మారు మనసు పొందలేదు కదా, నువ్వు నశించిపోతావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, అర్థం చేసుకో. ఆయన కాల నియమం వేరు, ఆయన కాల లెక్కలు వేరు, మనం వేసుకుంటున్న లెక్కలు వేరు అని ఆమె జవాబు చెప్పింది. ఆ కుర్రాడు సిగ్గుపడ్డాడు. ఎవరూ నశించడం ఇచ్చేయించక ఇవాళ విన్న వాక్యాన్ని బట్టి మారు మనసు నువ్వు పొందితే రేపు ప్రభు వస్తాడేమో ఎవరికి తెలుసు, నీ వల్లనే ఆలస్యం అవుతుందేమో అందట ఆవిడ. సమయోచితమైన మాట ఆమె నోట నుంచి ప్రభువుకి నిన్ను వందనాలు చెల్లిస్తా నేను. ఆమెను నింపి ఆ మాటలు పలికించిన పరిశుద్ధాత్మదేవుడు నమ్మదగినవాడు. మర్చిపోకండి మీరు. విశ్వాసంలో స్థిరులం కావాలి అన్నది. వచ్చి అంతియోకులో యూదా శీలులు వారి సత్యంలో స్థిరపరిచారు. 2 విశ్వాసంలో కూడా స్థిరపరిచిన వారు అయ్యారు. ఇక టైం అయిపోయింది.
1 అవర్ అయింది. ఆపేద్దామా? నవ్వకయ్యా. సరే, ఆఖరి మాట ఇంకోటి చెప్పి ముగిస్తాను చూడండి. ఇదే అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 31, 34 కలిసి ఉన్నాయి. 33, 34 కలిసి ఉన్నాయి. 31 కాదు, 33, 34 కలిసి ఉన్నాయి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. ఈ మాట నాకు రెండంతల అర్థాన్ని ఇచ్చింది. పని ముగించారు, కానీ సహవాసంతో సత్సంబంధం కలిగి ఉన్నారు. మీరు ఆలోచించండి, ఇద్దరు స్నేహితులు విడిపోతారు, ఇద్దరు సేవకులు విడిపోతారు, కానీ సమాధానంతో సెలవు పుచ్చుకుంటారా? క్రైస్తవ్యంలో ఉన్న, అంటే క్రైస్తవ్యం లోపల కాదు, క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ఓ సంగతి ఏమిటంటే, ఒకడి మీద బురద జల్లి పైకి రావాలనుకోవడం. ఇది దిస్ ఈజ్ నాట్ డివైన్. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటు గాడ్. ఏమాత్రం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఒకరి చెయ్యి పట్టుకుని ఒకరు ఎక్కవలసింది క్రైస్తవ్యం. ఒకరిని ఘనపరుస్తూ ఎక్కవలసింది క్రైస్తవ్యం. ఒకరిని హెచ్చిస్తూ ఒకరికంటే ఒకరు గనులు అనుకుంటూ పైకి వెళ్ళవలసింది క్రైస్తవ్యం. కానీ దానికి భిన్నంగా మేము వచ్చాం, పౌలు బర్నబాలు చేయలేనిది మేము చేశాం అని వీళ్ళు ఏమైనా అతిశయపడ్డారా? చెప్పండి. సహజంగా నలుగురు ఉన్నారనుకునే నాయకత్వంలో ఎలా ఉంటుంది? అంతియోకులో నలుగురు నాయకులు ఇప్పుడు సంఘ పెద్దలు కాకుండా, పౌలున్నాడు, బర్నబా ఉన్నాడు, యూదా ఉన్నాడు, శీల ఉన్న నలుగురు ఉన్నారు. మీరు ఒకసారి నిర్గమకాండానికి వెళ్ళండి. అహరోను ఉన్నాడు, మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, కాలేబు కూడా ఉన్నాడు. కాలేబుని ప్రక్కన పెట్టిన ఈ ముగ్గురు నాయకత్వంలో వాళ్ళలో ఏముంది? ఐక్యత ఉంది. ఇక్కడ నలుగురు నాయకత్వంలో ఏముంది? సమాధానం ఉంది. సమాధానంతో సెలవు పుచ్చుకోవడం అనే మాట చిన్నది కాదు. వారు ఒకరి ఎడల ఒకరు అన్యోన్యమైన సంబంధం కలిగిన వారుగాను, ఒకరి ఎడల ఒకరు గౌరవం కలిగిన వారుగాను. మనం ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, వెంటనే ఒక వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టేసుకుంటాం. అతను చూశాడో లేదో తెలియదు, అతనికి తెలుసో లేదో తెలియదు, అతను ఏం విన్నాడో, అది ఎంత పెరిగిందో, నీ దగ్గరికి ఎంత పెరిగి వచ్చిందో నీకు తెలియదు. నువ్వు నమ్మేస్తావు. దానికి రెండు కలిపి నువ్వు ఇంకోటి చెప్తావు. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి? సమాధానం పోయినట్టే కదా. ఇంతకాలం ఉండి సంఘాన్ని ఆదరించి స్థిరపరిచి సెలవు పుచ్చుకునే దగ్గర వాళ్ళు సమాధానంతో సెలవు పుచ్చుకున్నారు అనే పదం. నేను ఓ సంఘటన మీతో చెప్తాను, కానీ కొందరు అంగీకరించకపోవచ్చు, కొందరు అంగీకరించరు. సహజంగా నేను ఈ విషయాలు చెప్పను. బక్సింగ్ గారు, ఫాక్స్ గారు మన ఆంధ్రప్రదేశ్లో సేవ చేశారు, కలిసి సేవ చేశారు. నేను వాళ్ళ జీవితాలను అధ్యయనం చేశాను. బక్సింగ్ గారి జీవితాన్ని పరిశోధించే క్రమంలో చాలా దినాలు గడిపాను. మద్రాసు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల. ఆనాడు ఆయనతో ఉన్న పెద్దల్ని కలుసుకున్నాను, ఆయనకు ఎరిగినటువంటి వాళ్ళని కలుసుకున్నాను. ఆ దినాల్లో నాకు వచ్చిన సమాచారం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చాలామంది వారిద్దరూ విడిపోయారు అని ఏదో సిద్ధాంతపరమైన భేదం వచ్చి విడిపోయారు అనుకున్నారు.
కాదు. బ్రదర్న్ అసెంబ్లీ అంటే కన్సర్వేటివ్ బ్రదర్ అన్నది. బక్సింగ్ గారు ఓపెన్ బ్రదర్. నేను డాక్ట్రిన్ ఈజ్ ద సేమ్, కానీ ఆచరణలో 1-2 తేడాలు ఉంటాయి అంతే. ఉన్నవారు ఎవరికి తెలీదు. ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఓ రోజున ఫాక్స్ గారు పలానా చోటకి మనం సువార్త చేయడానికి వెడదాం పదండి అన్నాడు. అని అంటే బక్సింగ్ అని అన్నాడట, బ్రదర్ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుని దైవాత్మ నడిపించిన చొప్పున వెళ్దాము అంటే, అదేంటి వాక్యం రాసింది కదా సకల సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని అని అన్నారు. అప్పుడు బక్సింగ్ గారు అన్నారు, రైటే, మరి ప్రభు బయలుదేరి వెళుతున్న వాళ్ళని ఆసియా వెళ్ళొద్దని ఆపాడు కదా అన్నారు. ఎవరు ఆపారు? ఆపారు కదా, కాబట్టి అడిగి వెళ్దాం అన్నాడు. ఇక్కడ విడిపోయారు. విడిపోయిన తరువాత ఎవరిని ఎవరు విమర్శించుకోలేదు. ఫాక్స్ గారిని బక్సింగ్ గారు కానీ, బక్సింగ్ గారిని ఫాక్స్ గారు కానీ ఎప్పుడు విమర్శించలే. ఆ దినాల్లో బక్సింగ్ అని ఒక మాట చెప్పారు, బ్రదర్న్ అసెంబ్లీ ఉన్న చోట బక్సింగ్ అసెంబ్లీ వద్దు అని. ఇద్దరూ కలిసి పంజాబ్కు మిషనరీని పంపించారు. ఆయన మరణించేంతవరకు ఇండిజీనియస్ చర్చెస్ నుంచి ఒక్క మిషనరీని కూడా పంజాబ్ పంపనేవలా. అక్కడ మనకు సంబంధించిన అతను ఉన్నాడు, మీరే సాయం చేయండి వాళ్ళతో పాటు అని. అంటే ఏముందో చెప్పండి, వాళ్ళలో సమాధానం ఉంది. కానీ నేడు సమాధానం లేని పరిస్థితులు ఎక్కడ చూసినా. ఈ సమాధానం అనేది సహోదరులలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించడం వల్ల సాధ్యమవుతుంది. నెంబర్ 1. ఇకపోతే సెలవు ఎందుకు పుచ్చుకున్నాడు? యెరూషలేముకు వెళ్ళడానికి. అంతేగా రాసింది చూడండి. తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు అంటే తిరిగి అంత్యోకు నుంచి యెరూషలేముకు వెళ్ళడానికి. ఎందుకు? అకౌంటబిలిటీ, లెక్క చెప్పాలి. మనం అందరం పని అప్పగించింది సంఘం, సంఘానికి నువ్వు లెక్క చెప్పాలి. పని అప్పగించింది ప్రభువుకు మనం లెక్క చెప్పాలి. ఏ విషయాల్లో లెక్క చెప్పాలో వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, సమయం త్వరగా అయిపోయింది. ఇంకా ఉన్న సమయం 20 నిమిషాలు మాత్రమే. కనికరం చూపించండి. సాలినంతటి కృప విన్న మా ప్రియులందరికీ మాట్లాడిన దాసునికి అనుగ్రహించి, ప్రభువా ఎక్కడైనా తొందరపడి మాట్లాడి ఉంటే క్షమించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.